హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం రైస్ చపాతీ బోర్ కొట్టినప్పుడు లంచ్లో కానీ డిన్నర్లో కానీ చాలా సింపుల్గా చాలా హెల్దీగా కిచిడి, అందులోకి కీరా రైతా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొర్రలతో కిచిడి చేసుకోవడానికి 1 కప్పు కొర్రలను 3-4 సార్లు బాగా కడిగి 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. టైం లేనప్పుడు కొర్రలను కనీసం 2 గంటలైనా నానబెట్టుకోవాలి. కొర్రలను ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పెసరపప్పును కడిగి వేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టమాటా, మీడియం సైజ్ క్యారెట్ 1, 5-6 బీన్స్, 2 పచ్చిమిరపకాయలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, వీటన్నింటినీ వేసుకోవాలి. మీకు నచ్చిన వెజిటబుల్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొర్రలకు తీసుకున్న కప్పుతోనే 5 కప్పులు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల మనం ఈ కిచిడీలోకి రైతా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. రైతా చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు పెరుగు, 1 మీడియం సైజు కీరాను కడిగి ఈ విధంగా తురిమి వేసుకోవాలి. సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తరుగు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా తరుగు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా సింపుల్గా టేస్టీగా కీరా రైతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైతాను మనం కిచిడీలో సర్వ్ చేసుకున్నా బాగుంటుంది, ఒట్టిగా స్పూన్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. మీకు కిచిడీ ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే ఈ స్టేజ్లోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 యాలుకలు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేగిన తర్వాత కిచిడీలో వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ కిచిడీ మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా కొర్రలతో కిచిడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కిచిడీని వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని ముందుగా మనం చేసుకున్న రైతా ఇంకా కొద్దిగా ఏదైనా ఊరగాయతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే కిచిడీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.